అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. ఎవరి కిందకైనా నీళ్ళు వస్తే వాళ్ళకి బాధ. పైకప్పు తడిస్తే ఇల్లు దడిస్తే వాళ్ళకి బాధ. అందరికీ అవసరంలా, అందరూ సంతోషంగా ఉండాలి. కానీ ఇది నా యూట్యూబ్, నా అక్క చెల్లెళ్ళకి నేను చెప్తున్నానండి. మీరు వినాలనుకుంటే వినండి, ఖచ్చితంగా వినండి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా ఒక మాఫియా అండి. మేము మాకు ఇష్టమైన యూట్యూబర్ కింద కామెంట్ పెట్టుకుంటే ఓదార్చినందుకు సిగ్గుందా, శరం ఉందా అని మాట్లాడారు చిర్రావూరు గారు. ఆయన గురించే నేను చెప్తున్నాను. అమ్మ మాట ఆవిడ ఈయన ఫోనుల్లో బాగా మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలీదు. ఆయనే చెప్పాడు. 20 సార్లు నాకు కాల్ చేసింది, అరగంట సేపు మాట్లాడాను, వాళ్ళ మరిది ఒక 10 నిమిషాలు మాట్లాడేదని ఆయనే చెప్పాడు. తర్వాత ఏమైందో ఏమో, వాళ్ళకి ఏం డీలింగ్స్ ఉన్నాయో, ఏమి కుదరలేదో ఏమో మనకైతే తెలీదు. ఎందుకంటే ఎవరన్నా కొంచెం సపోర్ట్గా మాట్లాడుతుంటే కింద కామెంట్లు పెడుతున్నారు కదండి, మీకు ఎంత ఇస్తున్నారు, మీకు ఎంత డబ్బు ఇచ్చింది ఆవిడ అని చెప్తున్నారు. అందుకని మనం కూడా అనాల్సి వస్తుంది. వాళ్ళకి ఏం డీలింగ్స్ ఉన్నాయో ఏముందో మనకైతే తెలీదు. ఆ చివరిది ఈ చివరిది 2 ముక్కలు అతికిచ్చి వదిలేశాడు ఆయన. ఇక ఇష్టం వచ్చినట్టు వీడియోలు పెట్టారు అందరూ అక్క చెల్లెళ్ళు. అలాగా చేశారు. ఆయన సత్యభామ గారు ఒకప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు యుద్ధం, మాటల యుద్ధం అన్నమాట, అలా చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. నిన్నటిదాకా దండుపాలెం బ్యాచ్ ఆ మేకప్పులు పిశాచులను తరిమెయ్యాలి, మనం ఉండకూడదు, వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పేసి ఆయన అన్నాడు. ఆయన మాట్లాడిన కాల్ రికార్డ్స్ అన్నీ ఆవిడ ఎవిడెన్స్ పెట్టుకొని ఉంది. ఏం మాట్లాడుకుందో ఏమో అవన్నీ పోలీసులకి చెప్పింది. ఇప్పుడు ఈరోజు ఆయన వీడియో చేసి ఆయన ఏం మాట్లాడుతున్నాడు, మీరందరూ కూడా జీమెయిల్ ఐడి ఉన్న వాళ్ళందరూ కూడా యూట్యూబ్ పెట్టండి, అందరూ వాళ్ళని ఏకిపారేయండి, ప్రతి ఒక్కళ్ళు ఇదే నాకు సహాయం చేయండి, నాకు డబ్బు సహాయం వద్దు, నాకు ఈ సహాయం చేయండి అని అంటున్నాడు. ఎందుకంటే ఆయన కేసుల్లో ఇరుక్కున్నాడు. మీరందరూ పెడతారు, వీడియోలు తీస్తారు, ఆయన మాట గురువు గారు గురూజీ అని చెప్పేసి ఆయన మాట విని మీరు తీస్తారు. తీసినప్పుడు ఆయన ఏం చేస్తాడు, పోలీసులకి ఎవిడెన్స్ చూపిస్తాడు. ఇవన్నీ లిస్టు, ఇదిగో ఇంతమంది ఆవిడ మీద వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఆవిడ వద్దనేసి వీళ్ళందరూ అనుకుంటున్నారు అని చెప్పేసి ఆ లిస్ట్ అంతా పోలీసులకి ఇస్తారు. అప్పుడు మీరు ఇరుక్కుంటారు. ఆ రోజున చిర్రావూరు గారు చెప్పారు కాబట్టి మేము చేసామనంటే జరగదు. ఊరుకోరు, పోలీసు వాళ్ళు కేసులు పెడతారు. అదొక మాఫియా అండి. మీరెందుకు ఇరుక్కోవాలి? ఆయన సెటిల్మెంట్ చేయాలని చూశాడు. సెటిల్మెంట్ అక్కడ ఎవ్వరు కూడా ఆమె ప్లేస్లో ఎవరున్నా కూడా సెటిల్మెంట్ చేయరు. యూట్యూబ్లో ఎవరండి సెటిల్మెంట్ చేసేది? ఆయన 26 మంది అన్నారు, 1000 మంది అన్నారు. బంగారం అమ్ముకొని గుడ్డలు చీరలు కొనుక్కున్నారంట. ఆవిడ భర్త ఉయ్యాలు ఊగుతుంటే ఇంకొక ఆమె అట్లాంటి ఉయ్యాలు కావాలని పిచ్చిదైపోయిందంట. ఆవిడ క్రీములు రాసుకొని పిచ్చోళ్ళు అయిపోయారంట. వాళ్ళందరికీ సెటిల్మెంట్లు చేయాలంటే ఎవరు చేస్తారండి చెప్పండి? అది పోలీసులు చేయాలండి. కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, వాళ్ళు చేస్తారు. యూట్యూబ్లో ఎవరు చేస్తే ఊరుకుంటారా సెటిల్మెంట్లు? ప్రతి ఒక్కరిది ప్రమోషనేనండి. ఆయన మాత్రం పూజలు చేయట్లేదా? పూజలకి ఇంత రేట్ అని చెప్పట్లేదు. అదేమంటే నా వృత్తి అంటున్నాడు. ఆవిడ వృత్తి అది. ఒక్క ఆడ మనిషిని ఇంతమంది ముఖమ్ముడిగా చేస్తే అది కరెక్ట్ కాదండి. ఇంకొక ట్రోలర్ ఉన్నాడు, వాడైతే ఎంత పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. కరెక్టేనండి. 5 సంవత్సరాల మించి ఆవిడ వల్ల ఎవరికి ఎలాంటి హాని లేదు. ఎవ్వరు ఒక్కళ్ళు కూడా బయటికి రాలా. ఈరోజు బయటకు వస్తున్నారు.
ఎందుకంటే తెలుసో తెలియకో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటే ఏదో ఇంట్లో కంప్యూటర్ పెట్టుకొని వర్క్ చేసుకుంటుంది అని అనుకుంటున్నారు, అని అనుకుంది ఆవిడ. కానీ అది ఇలాగని తెలీదు. ఆ నెంబర్ ఇచ్చింది, ఆ నెంబర్తో మాట్లాడండి, మీరు వివరంగా కనుక్కోండి, నాకైతే ఈ విషయాలు తెలీదు, మీకు ఇష్టపడితేనే చేయండి, మీ ఇంట్లో మగవాళ్ళని అడగండి అని ఆమె స్పష్టంగా వీడియోలు ఉన్నాయి. అవన్నీ రేపు సబ్మిట్ చేస్తారు. దయచేసి అక్క చెల్లెళ్ళందరూ మీరు ఎవ్వరు కూడా రండి ఇలాగా ఆయన చెప్పాడని వీడియోలు పెట్టబాకండి. ఎందుకంటే రేపు పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటారు, కేసులు జరుగుతున్నాయి. మనకెందుకండి, ఏదో చిన్న యూట్యూబర్స్ ఏదో భర్తలను ఒప్పించుకొని మీరు మీ బిడ్డలను ఒప్పించుకొని మీరు ఏదో చేసుకుంటున్నారు. రేపు కేసుల్లో ఇరుక్కుంటే ఊరుకుంటారా? ఆయనే అన్నాడు కదా, బెల్టులు తీసుకొని ఈపులు బగలగొడుతున్నారు వాళ్ళ భర్తలని. మిమ్మల్ని కూడా అలాగే చేస్తారు. ఆ రోజు చిర్రావు గారు, తర్వాత సత్యభామ గారు ఎవ్వరూ మీకు రారు. వాళ్ళు విరుక్కునేసరికి సరిపోతుంది. కేసులు పడేసరికే ఆయన బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. దయచేసి ఎవ్వరు కూడా చేయబాకండి. ఆయన ఒక్కడే గురువు గారు కాదు, ఎంతో మంది చాలా మంది ఉన్నారు, మహామహులు ఉన్నారు. ఆయన ఏం పూజలు కూడా ఊరకేం చేయడు, ఆయన డబ్బులు తీసుకొనే చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మంచిని మనం చూడాలి, చెడుగా ఉంటే స్కిప్ చేసేయాలి, అంతేగాని ఆమె కొండ మీద నుంచి దూకం అన్నది, ఆమె చెప్పింది, ఆమె పూజలు చేసింది చాలా మంచిది, ఆవిడ దూకం అన్నది మనం దూకేద్దాము, కింద పరుపులు ఉంటాయి అనుకోకూడదు. ఆవిడ దూకమనంగానే దూకుతామా? దూకం కదా. ప్రతి ఒక్కళ్ళవి చూస్తాము, 5-10 నిమిషాలు ఉంటుంది వీడియో, చూస్తాము, పైకి నెట్టేస్తాము. ఇదంతా మాఫియా అండి. దయచేసి నా అక్క చెల్లెళ్ళు, నా యూట్యూబర్స్, నా సాటి యూట్యూబర్సు అందరూ కూడా మీరు ఎవ్వరూ ఎలాంటి కష్టాలు పడకూడదు. అదొక మాఫియా లాగా ఉంది. పోలీసులే ఉన్నారు, వాళ్ళు తీరుస్తారు, కేసులు జరుగుతున్నాయి. దయచేసి ఎవ్వరు కూడా వీడియోలు పెట్టబాకండి. ఇవన్నీ తీసుకెళ్ళి ఎవిడెన్స్గా ఆయన చూపిస్తాడు, మిమ్మల్ని అందరినీ పిలిపిస్తారు. అవసరమా మనకి? వద్దండి, ఇవన్నీ చెయ్యొద్దు. మన వీడియోలు ఏందో మనం చేసుకుందాము. అంతకుముందు కూడా సత్యభామ గారి మీద, గోవింద సేవ ఆవిడ మీద కూడా ఎన్నో మాటలు, ఆవిడ నోటికి భయపడిపోయి గమ్మునైపోయాడు. ఈవిడంటే బయటికి రాలేదు కాబట్టి రెచ్చిపోతున్నారు. రెచ్చిపోండి. యూట్యూబ్లో ఏందండి సెటిల్మెంట్లు చేసేది? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. యూట్యూబ్లో ఎవరు సెటిల్మెంట్లు చేయరు, పోలీసులకి వెళ్తారు ఎవరైనా. ఆ స్థానంలో మనం ఉన్నా కూడా అంతే. అది కూడా కాకండి, ప్రమోషన్స్ అందరికీ రావండి, అందరినీ పిలవరు. చక్కగా అందంగా ఉండాలి, ఛానల్ బాగా హైలో ఉండాలి, వాక్చాతుర్యం బాగుండాలి, మాట మంచిదే, చెప్పే తీరు విధానం బాగుండాలి. అలాంటి వాళ్ళనే పిలుస్తారు. అలాంటి వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. వాళ్ళు చూపించినవన్నీ మనం కొనాలని ఉందా రూలా? మనం మధ్యతరగతి వాళ్ళమే, మనకి ఎంత ఉంటుందో అంతే సాక్కుంటాం కాళ్ళు, అంతేగాని మనకి కాళ్ళు పొడుగ్గా నేను బోరుగా సాక్కుంటే ఎల్లికలు పడతాం. ఏదైనా అంతేనండి. వాళ్ళకి అవకాశం వచ్చింది, సద్వినియోగం చేసుకుంటున్నారు. అందరికీ వస్తాయి అవకాశాలు, రావు కదా. ఇవంతా మాఫియా అండి. ఇదంతా చూస్తాము, కళ్ళకి ఆనందంగా కాసేపు చూస్తాము, పూజలు చేస్తున్నా ఏది చేస్తున్నా చూస్తాము, అంతేగాని అవన్నీ మనం చేయాలంటే కుదిరిద్దా? మీరందరూ దయచేసి ఆలోచించండి. నా అక్క చెల్లెళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని నేను ఈ వీడియో చేస్తున్నానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.